నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 9i ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫోన్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ మైక్రోమాక్స్ నుంచి అనమాట. సో అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ పేజ్లోనే వాళ్ళ వాల్ పేపర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేసారు అనమాట. మైక్రోమాక్స్ ఇన్ నోట్ టు లెవెల్ ఆఫ్ యువర్ స్టైల్ అనేసి అయితే మెన్షన్ చేసారు. అండ్ బై ఇక్కడ చూసుకుంటే 25th January 2022కి అయితే లాంచ్ డేట్ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. 22 January అంటే మేము ఇంకా 3 days ఉంది. అండ్ గైస్ ఇంకో మంచి విషయం ఏంటంటే 6.43 inches ఉందన్నమాట. సో బేసిక్గా ఈ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మంచిగా ఉంటుంది. చిన్న సైజ్ అయినా పర్వాలేదు, ఒక హ్యాండ్తో అయితే గ్రిప్ అయితే మంచిగా వస్తుంది అన్నమాట. ఈ మధ్య వన్ హ్యాండ్ యూస్లో కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ట్విట్టర్లో కూడా ఒక 10 seconds వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టారు. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి, అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉందనేసి కింద డేట్స్ అయితే రివీల్ చేసి అంతే. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వచ్చిందన్నమాట. సో ఇది వాళ్ళ ట్విట్టర్ పోస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో క్లిప్పింగ్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గైస్ గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. లైన్గా కూడా గ్రాఫిక్ కార్డ్ న్యూస్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా, అది 20 times ఫాస్టర్. ఇది GTX 1660 Ti కంటే కూడా ఫాస్టర్ ఉందనేసి, అండ్ రేడియన్ RX 6500 XT కంటే కూడా బెటర్ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసారు. ఇక్కడ కింద ఓకే చార్ట్స్ ఇవి కదా. సో ఇక్కడ కంపారిజన్ చూసుకోవచ్చు. 3050 అండ్ 6500 XT, 3060 అండ్ 1660 Ti 4 గ్రాఫిక్ కార్డులు కంపేర్ చేసుకోవచ్చు మీరు. 3050కి అండ్ 1660 Tiకి పెద్ద డిఫరెన్స్ ఎక్కువ లేదు, మైనర్ డిఫరెన్స్ అనుకోవచ్చు. 6% 3% డిఫరెన్స్ ఉంది, అంతే తప్పించి ఎక్కువ లేదు. సో 6% 3% డిఫరెన్స్ ఉంటే నేనైతే రెండింటిలో ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. అదే మీకు మోర్ దెన్ 10% డిఫరెన్స్ వస్తుందంటే అప్పుడు మీరు కంపారిజన్ చేసుకొని ఏది బెటర్ అది తీసుకోండి అనేసి అయితే నా అడ్వైస్. సో మీరు 1660 Ti తీసుకున్న 3050 తీసుకున్న రెండింటిలో ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నెక్స్ట్ కూడా ఇది కూడా 3050 గ్రాఫిక్ కార్డ్ నుంచి అన్నమాట. సో ఇథీరియం మైనింగ్ ఐడియా ఉంది కదా, బిట్ కాయిన్ మైనింగ్కి ఈ 3050 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో అది పనికిరాదు, లైట్ హ్యాష్ రేట్ ఏదైతే ఉందో తక్కువ వస్తుంది అనేసి అయితే ఇక్కడ కొన్ని చార్ట్స్ ఉన్నాయి. సో ఆ చార్ట్స్ ప్రకారం అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో బడ్జెట్ గేమర్స్కి అయితే ఇది బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేసేసి. తర్వాత ఇంకో న్యూస్ చూసుకుని ఇది కూడా గ్రాఫిక్ కార్డుల గురించి మన ఎన్విడియా నుంచి. సో ఎన్విడియా వాళ్ళ 30 సిరీస్ ఫౌండర్స్ ఎడిషన్ మీద 6% ప్రైస్ ఇంక్రీజ్ చేశారు అనేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ వచ్చేసరికి కదా అఫీషియల్ ప్రైజ్, తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి అయితేనేమో ఇంక్రీజ్ అయిన ప్రైస్ అనమాట. సో 1549 ఉంటే 1649 అంటే నియర్లీ ఒక $100 £100 ఇంక్రీజ్ చేశారు అన్నమాట. సో ప్రైజెస్ గైస్ మెల్లమెల్లగా రేట్లు అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక ఏం చేస్తాం చెప్పండి, గ్రాఫిక్ కార్డుల రేట్లు, ప్రొడక్ట్స్ రేట్స్ అయితే మళ్ళీ రేట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి ఎప్పటిలాగానే. సో మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకేమైనా డౌట్స్ నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా చూసిన ఒక థ్యాంక్స్. ఈ వీడియో ఇట్లా మీకు యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అన్న, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది అనిపిస్తే ఇట్లా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.